వ్యవస్థకు లైట్ హౌస్, విద్యార్థులు ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలి, పరిశోధన అభివృద్ధి రంగంలో గ్లోబల్ సెంటర్గా ఏయూ అవతరించాలి, ఏయూ శతాబ్ద ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఒత్తిడి జయించేందుకు ప్రిపరేషన్ ఒక్కటే మార్గం సచిన్, యూనివర్సిటీల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు గవర్నర్ జస్టిస్ నజీర్, ఏయూని గ్లోబల్ హబ్గా మార్చేందుకు రోడ్ మ్యాప్ సీఎం చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వైద్యం నైవేద్యం అంటూ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఎక్స్టెన్షన్ వర్కర్స్ ప్లాట్ఫామ్ ప్రాజెక్టుకి వైద్య శాఖ ప్లాన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మరో భారీ అవినీతి కాంట్రాక్ట్ కుదిరింది. వైద్యం ప్రాజెక్టు పేరుతో నచ్చిన వారికి అడ్డగోలుగా ప్రజాధనాన్ని నైవేద్యంగా సమర్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. వైద్య శాఖ పరిధిలోని వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నింటి ఒకే గూడు కిందకి తీసుకురావడం కోసం ఇటీవల ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఎక్స్టెన్షన్ వర్కర్స్ ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టుకి వైద్యం అని పేరు పెట్టారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి ఇందులో సుమారు 40 కోట్ల కాంట్రాక్టుల అక్రమాలు, ఏబిడిఎంతో భాగస్వామ్యం లేకపోయినా ఆ కంపెనీ బిడ్కి అక్రమంగా ఫ్రీ క్వాలిఫికేషన్ ఆమోదం తెలిపారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే